హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ మొత్తం డిస్కస్ చేసాం. మనం ఈ క్లాస్లో మనం ప్యారలల్గా ఎంసెట్కి జేఈఈ మెయిన్స్కి మనం ప్యారలల్గా చెప్పుకుంటున్నాం కదా. సో దాంట్లో ఫస్ట్ టైం చేద్దామంటే సినాప్సిస్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ సినాప్సిస్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ సినాప్సిస్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కొన్ని ఫార్ములాస్, ఆ ప్రూఫ్లు కూడా మనం చూద్దాం. ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకుంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఆర్ చేంజ్ ఆఫ్ యాక్సిస్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. దీన్నే మనం ఏమంటాం, చేంజ్ ఆఫ్ యాక్సిస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఆర్ చేంజ్ ఆఫ్ యాక్సిస్ is of 3 types. దీంట్లో 3 types ఉంటాయి, ఓకేనా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. అండ్ సెకండ్ది వచ్చేసి రొటేషన్ ఆఫ్ యాక్సిస్. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ సెకండ్ది రొటేషన్ ఆఫ్ యాక్సిస్. థర్డ్ది వచ్చేసి జనరల్ ట్రాన్స్ఫర్మేషన్. దీని గురించి ఒక్కొక్కది మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. మీకు ఐబీకి చేశారు కాబట్టి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి అనేది మీకు తెలుసు. ఓకే, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి. ఫస్ట్ది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. Translation of axis is shifting the origin without changing the డైరెక్షన్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్. షిఫ్టింగ్ ది ఆరిజిన్ అంటే ఆరిజిన్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి షిఫ్ట్ చేయడాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్లేషన్ అంటాం. వితౌట్ చేంజింగ్ కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క డైరెక్షన్స్ చేంజ్ చేయకుండా. అంటే దాని గురించి ఇప్పుడు తీసుకున్న ప్రూఫ్ కూడా చెప్తాను. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ఈజ్ షిఫ్టింగ్ ది ఆరిజిన్ వితౌట్ చేంజింగ్ ది డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్. అంటే మనం ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తాం. ఆరిజిన్ని 0 నుంచి 0 అంటే ఆరిజిన్ కదా, ఆరిజిన్ పాయింట్ని మనం అనదర్ పాయింట్ వేరే పాయింట్కి మనకు షిఫ్ట్ చేస్తాం వితౌట్ చేంజింగ్ ది డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్. యాక్సిస్ యొక్క డైరెక్షన్ని ఏమాత్రం చేంజ్ చేయకుండా ఆరిజిన్ని మాత్రం ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి షిఫ్ట్ చేయడాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్లేషన్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. ట్రాన్స్లేషన్ ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయడం వల్ల when the origin translated to when the origin is translated to h comma k
దెన్ దీంట్లో సెకండ్ పాయింట్లో రాసుకోండి ఇది. వెన్ ది ఆరిజిన్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ టు హెచ్ కామా కే, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ translation. The equations of translation are small x is equal to capital X plus h, small y is equal to capital Y plus k కింద ఇవి చేంజ్ అవుతాయి అన్నమాట. వేర్ x, y are the original coordinates and capital X and capital X, capital Y are the new coordinates of the point, are the new coordinates of the point. Okay na? When the origin is translated to h comma k, then the equations of translation are small x is equal to capital X plus h, small y is equal to y plus k, capital Y plus k, where x comma y పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఇవి. ఆరిజిన్ షిఫ్ట్ చేస్తే ఆరిజిన్ అంటే ఒక సమ్ పాయింట్ తీసుకుంటే ఒరిజినల్ కోఆర్డినేట్ సిస్టంలో మనం పి అనే సమ్ పాయింట్ మనం తీసుకున్నాం అనుకోండి, అవి ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై అయితే ఆరిజిన్ మన హెచ్ కామా కేకి మనం షిఫ్ట్ చేయడం వల్ల ఆ కొత్త కోఆర్డినేట్స్ క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై ఏ విధంగా చేంజ్ అవుతాయి, ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా చేంజ్ అవుతాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే, ఈ విధంగా కోఆర్డినేట్స్ ఎక్స్ యొక్క కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో మరి దీనికి సంబంధించిన ప్రూఫ్ ఏంటంటే ఆ ప్రూఫ్ చూద్దాం ఇప్పుడు. ఓకే, అలా మన కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే ఆరిజిన్, ఓకేనా, ఈ ఆరిజిన్ మనం ఎక్కడికి షిఫ్ట్ చేసాం, సమ్ ఇక్కడ పాయింట్ ఏదో ఉంది, ఇక్కడ ఒక సమ్ పాయింట్ తీసుకోండి, ఇక్కడ ఎక్స్ కామా వై. విత్ రెస్పెక్ట్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ విత్ రెస్పెక్ట్ టు స్మాల్ ఎక్స్ స్మాల్ వై. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇప్పుడు? స్మాల్ ఎక్స్. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత అవుతుంది? వై. ఇది స్మాల్ ఎక్స్, ఇది స్మాల్ ఎన్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇలా ఉన్నదాన్ని ఒక పాయింట్ మనం తీసుకున్నాం, ఒరిజినల్ కోఆర్డినేట్ సిస్టంలో పి అనే పాయింట్ తీసుకున్నాం. ఆ కోఆర్డినేట్స్ ఏంటి? ఎక్స్ కామా వై, ఒరిజినల్ కోఆర్డినేట్స్. పాయింట్ యొక్క విత్ రెస్పెక్ట్ టు మనం ఈ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే ఎక్స్ కామా వై. ఓకేనా? ఇప్పుడు మనం ఆరిజిన్ని షిఫ్ట్ చేద్దాం బై ట్రాన్స్లేషన్ ఆరిజిన్ని షిఫ్ట్ చేద్దాం. ఆరిజిన్ని ఏ విధంగా షిఫ్ట్ చేద్దాం, ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం మనం? సమ్ అదర్ పాయింట్, అంటే వితౌట్ చేంజింగ్ డైరెక్షన్స్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క డైరెక్షన్స్ మనం ఏం చేంజ్ చేయట్లా. వై యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ లాగా ఉంది, అలాగే ఎక్స్ యాక్సిస్ ఉంది, ఎక్స్ యాక్సిస్ ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గానే ఉంది. ఈ డైరెక్షన్స్ మాత్రం ఏమీ చేయలేదు మనం. ఈ ఆరిజిన్ మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేసాం మనం. ఆరిజిన్ ఏమైంది ఇప్పుడు? హెచ్ కామా కేకి మనం షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేస్తే ఈ పీ కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, పీ యొక్క కోఆర్డినేట్స్ ఎప్పుడు చేంజ్ అయిపోవు. చేంజ్ ఎలాగవుతున్నాయి అంటే ఈ ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై. అదే విత్ రెస్పెక్ట్ టు మనం న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కింద మనం డినోట్ చేస్తాం. ఇట్స్ డినోషన్. అది ఎక్స్ డాష్ వై డాష్ అని కింద కూడా రాయొచ్చు, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కింద కూడా మనం రాసుకోవచ్చు. అర్థమైందా? క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అయితే ఇవి చేంజ్ అవ్వదు. పీ పాయింట్ యొక్క పొజిషన్ ఏం చేంజ్ అవ్వలేదు. బట్ మనం ఏం చేసాం? ఆరిజిన్ షిఫ్ట్ చేసాం, అంటే కోఆర్డినేట్ సిస్టమ్ చేంజ్ అయింది. అర్థమవుతుంది? కోఆర్డినేట్ సిస్టమ్
అంటే ఆరిజిన్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి వచ్చేటికి విత్ రెస్పెక్ట్ టు దిస్ న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ఈ పాయింట్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విల్ బి చేంజ్, డెఫినెట్గా చేంజ్ అవుతాయి, అవి తీరాలి అంతే కదా. ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఉన్న దూరం వేరు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరం వేరు కదా. సో దీని యొక్క పాయింట్ కదపకపోయినా సరే వాటి యొక్క కోఆర్డినేట్స్ విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ చేంజ్ అవుతాయి. ఏ విధంగా చేంజ్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఇది H, అదివందా, ఇది క్యాపిటల్ వై కదా. దీని విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే పి యొక్క కోఆర్డినేట్స్ ఏవి క్యాపిటల్ వై. ఇప్పుడు ఇది H, పాయింట్కి షిఫ్ట్ అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది, H అవుతుంది. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది, K అవుతుంది, అంతే కదా. ఈ పాయింట్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇది తీసుకుంటే ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ తీసుకుంటే ఈ పాయింట్ 0 నుంచి ఇక్కడికి చేంజ్ అయింది, ఇది 0 నుంచి H, Kకి షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇప్పుడు K, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ H అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? అయితే ఇప్పుడు ఇది మొత్తం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు పి ఎక్స్ కోఆర్డినేట్స్ ఎంత, క్యాపిటల్ వై కాబట్టి ఇది ఎంత అవుతుంది, X, ఇదేమవుతుంది వై అవుతుంది. దీని నుంచి మనం ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి అండ్ న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి మన రిలేషన్ ఏ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి, X ప్లస్ హెచ్, X ప్లస్ హెచ్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ చూడండి, స్మాల్ వై అంటే మొత్తం డిస్టెన్స్, ఓకేనా. ఇది సారీ ఇది K, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ K. ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది హెచ్ కదా, ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి ఇది ఇక్కడ హెచ్, ఇది వర్టికల్ డిస్టెన్స్, ఇది K అవుతుంది, అర్థమవుతుందా. అప్పుడు స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, వై ప్లస్ K, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు ఈ విధంగా చేంజ్ అవుతాయి, అర్థమైందా. మనకి స్మాల్ ఎక్స్ దీన్నే X ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు ఓల్డ్ కోఆర్డినేట్స్ కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ కోఆర్డినేట్స్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ వై ప్లస్ K. మనకి న్యూ కోఆర్డినేట్స్ కావాలనుకోండి, X ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ K. ఇది మోస్ట్ ట్రివియల్ థింగ్ కదా, ఇది దీని నుంచే కదా ఇవి వచ్చినాయి, ఓకేనా. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా గుర్తుంటాయి, ఓకేనా. సో ఈ విధంగా ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి, ట్రాన్స్లేట్ చేస్తే పి యొక్క కోఆర్డినేట్స్ ఈ విధంగా మనకి చేంజ్ అవుతాయి, ఓకేనా. దీనికి ఇది ప్రూఫ్, ఓకేనా. ఇది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. సెకండ్ పాయింట్ వచ్చేసి సెకండ్లో రొటేషన్ ఆఫ్ యాక్సిస్. రొటేషన్ ఆఫ్ యాక్సిస్. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి? రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే రొటేటింగ్ ది సిస్టమ్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ rotating the coordinate axis, rotating the coordinate axis of an angle theta through an angle theta, through an angle theta. Through an angle theta without changing the position of the origin, changing the position
ఆఫ్ ది ఆరిజిన్ వితౌట్ చేంజింగ్ ది పొజిషన్ ఆఫ్ ది ఆరిజిన్. ఓకేనా, దీంట్లో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రొటేషన్ అంటే ఏంటి? రొటేషన్ అంటే రొటేటింగ్ ద కోఆర్డినేట్ సిస్టమ్. ఇందాక ఏం చేసాం మనం? ఆరిజిన్ షిఫ్ట్ చేసాం వితౌట్ చేంజింగ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. వితౌట్ చేంజింగ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ని ఏమాత్రం చేంజ్ చేయకుండా పాయింట్ని తీసుకెళ్ళి ఆరిజిన్ మాత్రం చేసాం. ఇప్పుడు రొటేటింగ్ అంటే ఏంటి? రొటేషన్ అంటే ఏంటంటే రొటేటింగ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ రొటేట్ చేస్తాం ఆఫ్ అన్ యాంగిల్ సమ్ త్రూ అన్ యాంగిల్ తీటా వితౌట్ చేంజింగ్ ది పొజిషన్ ఆఫ్ ది ఆరిజిన్. ఆరిజిన్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగ ఉంచుతాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా ఉందనుకోండి, కోఆర్డినేట్ ఎక్స్ ఇది ఒరిజినల్ ఆరిజిన్ 0,0, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్స్. దీన్ని ఏమాత్రం చేంజ్ చేయకుండా ఈ ఆరిజిన్ మాత్రం సేమ్ అలాగ ఉంచి మనం ఏం చేస్తాం? ఇప్పుడు యాక్సిస్ని మాత్రం కోఆర్డినేట్ యాక్సిస్ని మాత్రం రొటేట్ చేస్తాం సమ్ యాంగిల్ ఇలాగా. అలా చేసామనుకోండి, ఇది చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు ఇది న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అవుతుంది. ఇది థీటా. థీటా యాంగిల్కి మనం రొటేట్ చేస్తే వితౌట్ చేంజింగ్ ది పొజిషన్ ఆఫ్ ది ఆరిజిన్. ఆరిజిన్ మాత్రం సేమ్ అక్కడే ఉంది, బట్ కోఆర్డినేట్ యాక్సిస్ని మాత్రం మనం రొటేట్ చేసాం. అర్థమవుతుందా? సో దాన్ని ఏమంటాం? రొటేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? వెన్ ది యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ థీటా, when the axes are rotated through an angle theta in anti-clockwise direction, clockwise anti-clockwise direction, then the equations of transformation are given by దీనికి ఏ విధంగా చేంజ్ అవుతావు? మనం వితౌట్ ఆరిజిన్ యొక్క పొజిషన్ షిఫ్ట్ చేయకుండా మనం కోఆర్డినేట్ యాక్సిస్ని మనం రొటేట్ చేస్తే యాంగిల్ థీటాకి మనం రొటేట్ చేస్తే ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా చేంజ్ అవుతాయో చూడండి. ఓకేనా? ఇది క్యాపిటల్ ఎక్స్, ఇది క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్, స్మాల్ వై. ఈ టేబుల్ ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి సంబంధించి ఒక చిన్న ట్రిక్ అంతే. ఇది కాస్ థీటా, దీనికి ఆపోజిట్లో కాస్ థీటా, సైన్ థీటా, దీనికి ఆపోజిట్లో సైన్ థీటా, బట్ ఫస్ట్ సైన్ థీటాకి ఏంటంటే మైనస్ ఉండాలి. ఓకేనా? దీని నుంచి మనం ఈక్వేషన్స్ ఏ విధంగా రాయొచ్చు? స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1 కింద గుర్తుపెట్టుకోండి. సెట్ 1 స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ కాస్ థీటా, క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాస్ థీటా, ఎక్స్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్తో మల్టిప్లై అవుతుందో మైనస్ అవుతుందండి, క్యాపిటల్ వై ఇంటూ సైన్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా, క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది సెట్ 1 కింద గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అదే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కింద కూడా మనం రాయొచ్చు. సెట్ సెట్ 2 ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో రాయాలంటే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఏం చేసాం? ఇప్పుడు ఇటువైపు నిలువుగా మల్టిప్లై చేయాలి. ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా.
ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా? సో ఈ విధంగా ఈక్వేషన్స్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో మరి వీటికి ప్రూఫ్ ఏంటి, ఏ విధంగా వీటిని ఈ ఫార్ములాస్ని మనం ఏ విధంగా ప్రూవ్ చేద్దాం కూడా చూద్దాం. ఓకేనా? సో y యాక్సిస్, x యాక్సిస్, ఆరిజిన్, ఈ విధంగా కోఆర్డినేట్ సిస్టమ్ మనం తీసుకుంటే మనం ఏం చేసాం, ఆరిజిన్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్, ఆరిజిన్ మాత్రం మనం ఏమీ చేయలేదు, ఆరిజిన్ మాత్రం ఏం చేయలేదు. బట్ ఏం చేసాం, యాక్సిస్ని రొటేట్ చేసాం. యాక్సిస్ని రొటేట్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ విధంగా యాక్సిస్ని మనం రొటేట్ చేసాం. విధంగా ఎక్సెస్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ డాష్ అనుకోండి, ఇది వై డాష్ అనుకోండి. ఓకేనా? ఈ విధంగా చేంజ్ చేసినట్టు ఏమవుతుందో రొటేట్ చేసాం. సమ్ యాంగిల్ తీటా యాంగిల్కి మనం రొటేట్ చేసాం. రొటేట్ చేస్తే ఇప్పుడు పాయింట్ పి యొక్క కోఆర్డినేట్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, ఓల్డ్ విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై, విత్ రెస్పెక్ట్ టు న్యూ సిస్టమ్ తీసుకుంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కిందవి చేంజ్ అవుతాయి. ఓకేనా? మరి డినోషన్ అంతే, న్యూ కోఆర్డినేట్స్ని క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కింద డినోషన్ ఓన్లీ డినోట్ చేస్తున్నాం అంతే, దాంట్లో పెద్ద ఇదేం లేదు. స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇంటి ఒరిజినల్ అంటే ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఆరిజిన్ అనమాట, పాయింట్ పి. ఓకేనా? సో ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ డ్రా చేయండి, ఇది పర్పెండిక్యులర్. అలాగే ఈ లైన్కి పర్పెండిక్యులర్ డ్రా చేయండి, ఇది పర్పెండిక్యులర్. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి దీనికి ఇది కలిపితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఓకేనా? ఇది పర్పెండిక్యులర్. ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, వై విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఎక్స్, ఇది మనకు తెలిసిన విషయం. ఓకేనా? ఇది ఎక్స్, ఇది వై. ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఫర్ ఇది ఏంటంటే షేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే. ఇది ఎం అనుకోండి, ఇది ఎన్ అనుకోండి, పాయింట్ ఎన్ అనుకోండి, పీక్యూ, ఇది క్యూ అనుకోండి, ఇది ఆర్ అనుకోండి. ఓకే? ఓకేనా? ఈ పర్పెండిక్యులర్ రాసాం. ఈ పాయింట్ ఎం అనుకున్నాం, ఈ పాయింట్ని ఎం అనుకున్నాం, ఈ పాయింట్ని ఎన్ అనుకున్నాం. ఓకేనా? ఇవి ఆర్ పీక్యూఆర్ ఇది. ఓకే, ఇంకేంటి? సో ఇక్కడ మనం ఈ విధంగా చూస్తే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఏం ట్రయాంగిల్ అవి? ఇదొక ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఓఆర్ఎన్ ఒకటి, ట్రయాంగిల్ పీక్యూఆర్ ఒకటి. ఈ విధంగా పీక్యూఆర్ ఒకటి, రెండు ట్రయాంగిల్ ఫామ్ అని. ఇది తీటా, ఇది తీటా, ఇది తీటా, ఇదే ఇది తీటా, ఇది తీటా, ఇది 90 అంటే 90 ప్లస్ తీటా. ఇది ఎంత అవుతుంది టోటల్ మొత్తం ట్రయాంగిల్లో 180 డిగ్రీస్. టోటల్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత 180 డిగ్రీస్. కాబట్టి ఇది ఎంత అవ్వాలి, 90 మైనస్ తీటా అవ్వాలి. అంతేనా? ఇది 90 మైనస్ తీటా. ఇది తీటా అయితే ఆటోమేటిక్గా ఇది 90, ఇది 90 మైనస్ తీటా అవుతుంది, ఇది తీటా అవుతుంది. ఓకేనా? సో ఈ యాంగిల్ తీటా, ఈ యాంగిల్ తీటా. ఓకేనా? ఈ రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అని. ఈ రెండు ట్రయాంగిల్స్ని మన ఫార్ములాస్లో యూజ్ చేస్తే, మన ఫార్ములాస్లో చూస్తే మనకి ఏముంది,
ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా కాస్ థీటాలో ఉంది. అంటే ఈ ట్రయాంగిల్లోనూ సైన్ థీటా కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ట్రయాంగిల్లో కూడా సైన్ థీటా కాస్ థీటా ఫైండ్ అవుట్ చేసి మనం వాటిని రిలేట్ చేయడమే. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో, స్మాల్ ఎక్స్ స్మాల్ వైని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో మనం రిలేట్ చేయాలి. రిలేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్, ఇక్కడ నుంచి ఇది న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. ఈ న్యూ కోఆర్డినేట్ సిస్టంలో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్, ఇది క్యాపిటల్ ఎక్సేగా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ మొత్తం తీసుకుంటే ఇది క్యాపిటల్ ఎక్స్ ఇక్కడ వరకు. ఎందుకని కోఆర్డినేట్ సిస్టమ్ ఇలా తిప్పి చూడండి, ఈ విత్ రెస్పెక్ట్ ఈ కోఆర్డినేట్ సిస్టమ్ చూస్తే కోఆర్డినేట్ సిస్టంలో ఇవేంటి? క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, పీ కోఆర్డినేట్స్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. రివర్స్లో చూస్తే కొంచెం ఇలాగా ఈ యాంగిల్ డౌన్ చేసి ఎలా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది హైట్ అనమాట, అంతే, నథింగ్ బట్ ఏంటి? క్యాపిటల్ వై. ఇది స్మాల్ ఎక్స్, ఇది స్మాల్ వై, ఇది క్యాపిటల్ ఎక్స్, ఇది క్యాపిటల్ వై. ఓకేనా? ఇది అర్థమైతే ఇప్పుడు మనకి పీక్యూఆర్ ఉంది ట్రయాంగిల్. ఈ పీక్యూఆర్ ట్రయాంగిల్లో మనం ఏం చేయాలి? సైన్ థీటా కాస్ థీటాలు ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ థీటా కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ థీటా కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే ఆర్క్యూ కావాలి. ఆర్క్యూ ఆపోజిట్ సైడ్ బై పీక్యూ, పీక్యూ మనకు తెలుసు క్యాపిటల్ వై అని. ఆర్క్యూ కావాలి. ఆర్క్యూ రావాలంటే మనకి ఎలా వస్తుంది? అది మనకి కాస్ థీటా యూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆర్క్యూ వస్తుంది. మరి పీక్యూ కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎడ్జసెంట్ సైడ్ ఇది మనకు తెలియదు. ఇది కావాలంటే మనం దేని నుంచి ప్రూవ్ చేయాలి? ఈ ఆర్క్యూ నథింగ్ బట్ ఏంటి? పిఎన్ పిఆర్ ప్లస్ ఆర్ఎన్. ఓకేనా? మీరు డైరెక్ట్గా చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, in triangle PQR in triangle PQR ట్రయాంగిల్ PQR తీసుకోండి. PQRలో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఆర్క్యూ బై హైపోటెన్యూస్ PQ. దిస్ ఎంప్లాయిస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ బై PQ అంటే ఎంత? క్యాపిటల్ వై. దిస్ ఎంప్లాయిస్ క్యాపిటల్ వై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే PQRలోనే మనం కాస్ థీటా ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అంటే పిఆర్ బై PQ. దిస్ ఎంప్లాయిస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు పిఆర్ బై PQ అంటే క్యాపిటల్ వై. దిస్ ఎంప్లాయిస్ క్యాపిటల్ వై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే OQN తీసుకోండి. OQM ఇన్ ట్రయాంగిల్ OQM. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ OQM ఏది? OQM తీసుకుంటే సైన్ థీటా, దీంట్లో సైన్ థీటా ఎంత అవుతుంది? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా దీనికి ఆపోజిట్ సైడ్ అంటే QM బై హైపోటెన్యూస్ ఎంత? OQ. దిస్ ఎంప్లాయిస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు QM అంటే ఎంత? QM మనకు తెలియదు. QM బై OQ ఎంత అంటే క్యాపిటల్ ఎక్స్. దిస్ ఎంప్లాయిస్ క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు QM. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా? అలాగే కాస్ థీటా ఎంత అవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది OM బై OQ. దిస్ ఎంప్లాయిస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు OM అంటే నథింగ్ బట్ ఎంత? ON ప్లస్ NM బై OQ అంటే ఎంత? క్యాపిటల్ ఎక్స్.
జాగ్రత్తగా గమనించాలి. దిస్ ఇంప్లైస్ క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ అంటే నథింగ్ బట్ స్మాల్ ఎక్స్. దేని నుంచి మనకి ఓఎన్, ఓ నుంచి ఎన్ వరకు ఎంత డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ ఎన్ఎం. ఇది ఈక్వేషన్ నెంబరు 4 అనుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఎన్ఎం చూడండి, ఎన్ఎం నథింగ్ బట్ ఎంత ఆర్క్యూ. ఎన్ఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతే, రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి ఇది కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎన్ఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ అంటే ఎన్ఎం బదులుగా మనం ఆర్క్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? కాబట్టి ఇదేమవుతుంది స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ అంటే ఎంత వచ్చింది మనకి ఆర్క్యూ అంటే క్యాపిటల్ వై సైన్ థీటా, క్యాపిటల్ వై సైన్ థీటా ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ ఎంతది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనం ఎన్ఎంని ఎలా రాయొచ్చు? ఎన్ఎం ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటి క్యూఆర్. ఓకేనా? ఇది క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ అంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఒకటి వచ్చింది. అలాగే పిఎన్ నథింగ్ బట్ ఎంత పిఆర్ ప్లస్ పిఆర్ నథింగ్ బట్ పిఆర్ అంటే ఎంత పిఆర్ అంటే నథింగ్ బట్ ఏంటి టోటల్ పిఎన్ మైనస్ ఆర్ఎన్. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 2 ఎంత మనకి క్యాపిటల్ వై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు పిఆర్ నథింగ్ బట్ ఎంత పిఎన్ మైనస్ ఆర్ఎన్, అర్థమవుతుందా? ఆర్ఎన్ నథింగ్ బట్ ఏంటి ఆర్ఎన్ అంటే నథింగ్ బట్ క్యూఎన్ కదా క్యూఎం. ఆర్ఎన్ నథింగ్ బట్ ఎంత క్యూఎం. పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పిఎన్ అంటే మొత్తం ఎంత మనకి క్యాపిటల్ వై, పి నుంచి ఎన్ వరకు డిస్టెన్స్ ఎంత స్మాల్ వై. ఆర్ఎన్ అంటే నథింగ్ బట్ ఆర్ఎన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఆర్ఎన్ నథింగ్ బట్ ఎంత క్యూఎంఏ అంటే క్యూఎంని మనం ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. పిఎన్ అంత వై మైనస్ క్యూఎం నథింగ్ బట్ ఎంత క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా? ఇప్పుడు స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో చూడండి ఎక్స్ సైన్ థీటాని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ విధంగా మనం ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? ఇదే రెండు ఈక్వేషన్లు మనం యూజ్ చేసుకొని మనం 3ని 4th దాన్ని కూడా మనం అంటే సెట్ 2 ఫార్ములాస్ని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. మనకేమొచ్చింది స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్. ఈ రెండు ఈక్వేషన్లు మనం ఏ విధంగా యూజ్ చేసుకొని మనం ఏ విధంగా 3ని 4thని మనం ఏ విధంగా ప్రూవ్ చేద్దామని చూద్దాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కదా. 1ని మనం ఏం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాస్ థీటాని కానీ లేదంటే సైన్ థీటాని కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఈక్వేషన్ 1ని కాస్ థీటాతో మల్టిప్లై చేయండి, ఈక్వేషన్ నెంబర్ 2ని సైన్ థీటాతో మల్టిప్లై చేసి యాడ్ చేయండి. ప్లస్ అంటే ఈక్వేషన్ నెంబర్ 1 కాస్ థీటాతో మల్టిప్లై చేసాం ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2ని సైన్ థీటాతో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాం. అంటే ఎక్స్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటాతో మల్టిప్లై చేస్తే కాస్ స్క్వేర్ థీటా
వై సైన్ థీటా కాస్ థీటా. దీన్ని సైన్ థీటాతో మల్టిప్లై చేయండి. వై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ క్యాపిటల్ వై సైన్ థీటా కాస్ థీటా. ఇప్పుడు యాడ్ చేయండి సింపుల్గా. యాడ్ చేస్తే రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి దీంట్లో క్యాపిటల్ ఎక్స్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఇదేమవుతుంది ఎక్స్ కాస్ థీటా వై సైన్ థీటా. ఇది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా నథింగ్ బట్ ఎంత వన్నే కదా. కాబట్టి క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 3ని ప్రూవ్ చేసాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అలాగే ఈక్వేషన్ నెంబర్ 1 ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తాం కాస్ థీటాతోనూ దీన్ని సైన్ థీటాతో మల్టిపుల్. ఇప్పుడు రివర్స్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ని సైన్ థీటాతోనూ రెండో ఈక్వేషన్ని కాస్ థీటాతోనూ మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేస్తారు ఎక్స్ ఇంటూ సైన్ థీటా, సారీ ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 1 ఇంటూ సైన్ థీటా మైనస్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇంటూ కాస్ థీటా మైనస్ సబ్ట్రాక్షన్. ఓకేనా. చేస్తే ఏమవుతుంది ఎక్స్ సైన్ థీటా, ఇక్కడ సైన్నే చేస్తాను, ఈ సైన్ చేస్తాను, ఎక్స్ సైన్ థీటా. ఎక్స్ సైన్ థీటా అంటే ఎక్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా కాస్ థీటా మైనస్ వై సైన్ స్క్వేర్ థీటా. అలాగే వై కాస్ థీటా, సెకండ్ ఈక్వేషన్ కాస్ థీటాతో కదా, కాబట్టి ఎక్స్ సైన్ థీటా కాస్ థీటా ప్లస్ వై కాస్ స్క్వేర్ థీటా. ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇదేమవుతుంది ఇప్పుడు ఎక్స్ సైన్ థీటా మైనస్ వై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ అయితే ఏమవుతుంది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు మైనస్లే, మైనస్ వైని కామన్ తీసేస్తే ఏమవుతుంది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత 1 మైనస్ వై, ఇది ఎక్స్ సైన్ థీటా ఎక్స్ సైన్ థీటా మైనస్ వై కాస్ థీటా. మైనస్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ఇదేమవుతుంది ఇది మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. దీన్నే ప్రాపర్గా రాస్తే క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈ విధంగా మనం క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఈ ఈక్వేషన్స్ మనం వితౌట్ చేంజింగ్ ది పొజిషన్ ఆఫ్ ది ఆరిజిన్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ని రొటేట్ చేస్తే ఈక్వేషన్స్ ఈ విధంగా మనకి చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ది షేక్ ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రూఫ్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ మీరు ఒకసారి చేస్తే ప్రాసెస్ అసలు ఏ విధంగా వస్తుందో తెలుసుకుంటే క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి కోసం ఒకసారి చదువుకుంటే బెటర్, చూస్తే బెటర్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 4th ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ యూజ్డ్ టు is used to reducing the general equation of any curve. General equation of any curve to the desired form. The translation is used to reducing the general equation of any curve
టు ది డిజైర్డ్ ఫామ్. దీనికి మీనింగ్ ఏంటో నేను చెప్తాను, జస్ట్ మీరు వింటూ ఉండండి, ఓకేనా. ఫస్ట్ది దీంట్లో టు ఎలిమినేట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ యూస్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ యూజ్ చేయండి. అలాగే సెకండ్ది టు ఎలిమినేట్ సెకండ్ డిగ్రీస్ లేదంటే XY టర్మ్, XY టర్మ్స్ యూస్ రొటేషన్, ఓన్లీ యూస్, ఓకేనా. టు ఎలిమినేట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ యూజ్ ట్రాన్స్లేషన్, టు ఎలిమినేట్ XY టర్మ్స్ యూజ్ రొటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. వై డూ వీ చేంజ్ యాక్సిస్? అసలు యాక్సిస్ని మనం ఎందుకు చేంజ్ చేయాలంటే మనం జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఏంటంటే జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ గివెన్ బై, జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఏంటిది? ax స్క్వేర్ by స్క్వేర్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. దీన్ని ఏంటంటే ఉంటే జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ అంటాం. ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఇది కోనిక్ సెక్షన్స్ని అలాగే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని దేని ఇది ఈ ఈక్వేషన్ దేని రిప్రజెంట్ చేస్తుంది? రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే సర్కిల్, థర్డ్ది పారాబోలా, ఫోర్త్ ఎలిప్స్, ఫిఫ్త్ది హైపర్బోలా. వీటినన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తుంది ఇదే జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్. ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ డిఫరెంట్ కండిషన్ మీద అది డిపెండ్ అయ్యి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇది ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం మనం? కోనిక్స్ అంటాం. వీటిని మనం ఏమంటాం? కోనిక్ సెక్షన్స్. దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా మనం కోనిక్ సెక్షన్స్ అంటాం. ఇది సెకండ్ ఇయర్లో మనం డిస్కస్ చేసినప్పుడు సెకండ్ ఇయర్ కోనిక్ సెక్షన్స్లో మనకి వస్తాయి. ఇదే మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఎప్పుడు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది? ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ డెల్టా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా అంటే ఏంటి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ప్లస్ 2fgh మైనస్ AF స్క్వేర్ మైనస్ BG స్క్వేర్ మైనస్ CH స్క్వేర్. ఇది డెల్టా యొక్క వాల్యూ. ఇది మన ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఫార్ములా ఇచ్చారనుకోండి, ఏ వాల్యూ, బి వాల్యూ, హెచ్, జి, ఎఫ్ ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ అన్నింటి కూడా సబ్స్టిట్యూట్ చేసి ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తే 0 వచ్చిందనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇఫ్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0, ఇఫ్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అనుకోండి, నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు అది సర్కిల్ని కానీ, పారాబోలా కానీ, ఎలిప్స్ని కానీ, హైపర్బోలా కానీ
రిప్రజెంట్ చేస్తుంది. దానికి ఎడిషనల్ కండిషన్స్ కూడా ఏముంటాయి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఎస్ స్క్వేర్ మైనస్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దెన్ ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏముండాలి కండిషన్స్? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయి ఉండాలి. ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్లో ఏ కామా బి వాల్యూలు రెండు కూడా ఈక్వల్గా ఉండి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోవాలంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం అంటే ఏంటి? XY టర్మ్ అనేది ఉండకూడదు. XY టర్మ్ లేకపోతే అండ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఎస్ స్క్వేర్ మైనస్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఈ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలాగే ఈ 3 కండిషన్స్ని మనం ఈ 3 కండిషన్స్ని ఇచ్చిన కర్వ్ సాటిస్ఫై చేస్తే అది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. విధంగా డెల్టా నాట్ ఈక్వల్ టు 0 కమ్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అయితే ఈక్వేషన్ 1 డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవ్వాలి. అలాగే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. హెచ్ స్క్వేర్ లెస్ దెన్ ఏబి అయింది అనుకోండి. దెన్ ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ యాన్ ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబి అయితే దెన్ ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ ఏ హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఇది అంతా ఎందుకు చెప్పామంటే ఇక్కడ మనకు చూడండి జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తానికి 6 టర్మ్స్ ఉన్నాయి. ఈ 6 టర్మ్స్ని కూడా మనం ఒకేసారి ఏదైనా కరువుని మనం స్టడీ చేయాలంటే దాని యొక్క ప్రాపర్టీస్ని మనం స్టడీ చేయాలంటే ఈ 6 టర్మ్స్ని యూజ్ చేసి మనం స్టడీ చేయడం కొంచెం కష్టం అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. డిస్కస్ చేయొచ్చు, బట్ ఏంటంటే దానికి కాలిక్యులేషన్స్ కొంచెం లెంతీ అవుతాయి, కొంచెం కాలిక్యులేషన్ ఇంటెన్సివ్గా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ని మనకు డిజైర్డ్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసుకొని అంటే రెడ్యూస్ చేసుకొని వాటి యొక్క ప్రాపర్టీస్ని మనం స్టడీ చేస్తామన్నమాట. ఆ పాయింట్ ఇక్కడ రాసాను చూడండి. ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూసింగ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ కర్వ్ టు ది డిజైర్డ్ ఫామ్. జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఏదైనా ఈక్వేషన్ ఒక జనరల్ ఈక్వేషన్ని మనం డిజైర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? మనం ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని మనం ఎలిమినేట్ చేయాలనుకోండి ట్రాన్స్లేషన్ యూజ్ చేస్తాం. XY టర్మ్స్ని మనం ఎలిమినేట్ చేయాలంటే ఏం చేస్తాం? రొటేషను యూజ్ చేస్తాం. ఈ సింగిల్ డిగ్రీ టర్మ్స్ని XY టర్మ్స్ని ఎందుకు రెడ్యూస్ చేయాలంటే ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని 3 ఫామ్స్లోకి మనం రెడ్యూస్ చేసి దాని యొక్క ప్రాపర్టీస్ని మనం స్టడీ చేస్తాం. 6th పాయింట్లో by using transformation ax square 2hxy plus by square plus 2gx plus 2fy plus cg equal to 0 can be reduced into ax square 2hxy plus by square plus c is equal to 0 1 if we
ఎలిమినేట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్. దీన్ని ఈ ఈక్వేషన్ మనం దీంట్లో ఉన్న ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఏవి 2gx 2fy ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం రెడ్యూస్ చేయాలంటే ఏం చేస్తాము, మనం ట్రాన్స్లేషన్ యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో ట్రాన్స్లేషన్ యూజ్ చేసి మనం ఈ ఈక్వేషన్ని ఈ విధంగా రెడ్యూస్ చేయొచ్చు. ఈ విధంగా రెడ్యూస్ చేసినప్పుడు చూడండి 1 2 3 ఓన్లీ 3 4 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని ఇప్పుడు మనం స్టడీ చేయడం, దీని యొక్క ప్రాపర్టీస్ని, కరువు యొక్క ప్రాపర్టీస్ని మనం స్టడీ చేయడం ఈజీ. అర్థమైందా? అలాగే సెకండ్ది ఏమిటి, ax² by² ప్లస్ c = 0 if we eliminate xy term, xy టర్మ్ చేస్తే దీని ఏమవుతుంది, ఇది ఈ ఈక్వేషన్ దీంట్లోకి రెడ్యూస్ అవుతుంది. అర్థమైందా? అలాగే థర్డ్ది 2hxy ప్లస్ c = 0. అర్థమైందా? ఇఫ్ వి ఎలిమినేట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్, అర్థమైందా? ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ మనం ఈ విధంగా ఈ 3 ఫార్మాట్లోకి 1 2 3 ఈ 3 ఫార్మాట్లోకి కూడా మనం కన్వర్ట్ చేసుకొని, అంటే మనం రెడ్యూస్ చేసుకొని బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ మన కరువు యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేస్తాం అన్నమాట. ఓకేనా? మన ఫర్దర్గా మనకు చూస్తుంటే అర్థమవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఎలిమినేట్ చేస్తే ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేస్తే ఈ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, అది ఆరిజిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది, అలాగే ఆ ఈక్వేషన్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, వీటన్నిటిని కూడా మనం స్టడీ చేస్తాం. అర్థమైందా? ట్రాన్స్ఫర్మేషన్ బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తాం అనే దానికి ఇది ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ మనం ఏ విధంగా ఎందుకు యూజ్ చేస్తాము అంటే, జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ మనం కావాల్సినటువంటి డిజైర్డ్ ఫార్ములోకి మనం రెడ్యూస్ చేసుకొని ఆ కరువు యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేయడానికి మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాము. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఎన్ని రకాలు చేస్తాం, ట్రాన్స్లేషను, రొటేషను అండ్ జనరల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం ఈ 3 మెథడ్స్ మనం చేస్తాం. 3 మెథడ్స్లో 2 చెప్పాం. థర్డ్ది ఏంటి, జనరల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. ఓకేనా?